2 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టే ఒక రాష్ట్రాన్ని ఒక యూనిట్గా ఒక యూనిట్ శాంపిల్గా తీసుకుందాం. ఆ రాష్ట్రంలో దాదాపుగా ఒక 50% అంటే ఈ 1,00,000 కోట్లలో ఒక 50,000 కోట్లను కనుక పక్కకు పెడితే, అంటే వీళ్ళు ఇచ్చేది దాదాపుగా ఫ్రీ బీస్ కోసం ఇచ్చేది ఎంత అంటే 50,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మిగతాదంతా శాలరీలకు ఈ మిగతా పనులకే సరిపోతుంది. అంటే 1,00,000 కోట్లు అక్కడికే తుడిచిపెట్టేస్తున్నారు. ఉచిత పథకాల ద్వారా ఎవరు తింటున్నారు, ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరికి అర్థం కావట్లేదు. అందుకే మగధా న్యూస్ ఈ 6 సూత్రాల ప్రతిపాదనని మీ ముందు పెడుతుంది. అది ఒక్కొక్కటి చూద్దాం. 1, 10,000 కోట్లకు గ్రామీణ తార్ రోడ్లు ఏవైతే ఉంటాయో వాటిని వేయొచ్చు. 10,000 కోట్లు దానికోసం ఖర్చు పెడితే ఎంత వేయొచ్చో తెలుసా? 1 కిలోమీటర్ తార్ రోడ్డు వేయడానికి 25,000 పడుతుంది, 25,000 రూపాయలు పడుతుంది. అలా ఆ లెక్క చొప్పున 10,000 కోట్ల రూపాయలు దానికి కేటాయించుకుంటే ప్రతి రాష్ట్రం కూడా 40,000 కిలోమీటర్లు గతుకులు లేని అద్భుతమైన రోడ్లను గ్రామాన వీలైతే చేలు ఉంటాయి కదా, పంట చేలు వరకు కూడా ఆ తార్ రోడ్డును కొనసాగించుకోగలిగినంత అద్భుతమైన బలం 10,000 కోట్లను కేటాయించుకుంటే జరుగుతుంది. అలాగే నెంబర్ 2, 5,000 కోట్లు కేటాయిస్తే హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో 150 పడకలు 300 పడకలు లాంటి హాస్పిటల్స్ దాదాపుగా జిల్లాకి 3 చొప్పున కట్టొచ్చు. పూర్తిగా ఉచిత వైద్యం అందులో ఇవ్వచ్చు. ఇంకా మళ్ళీ దానికి సపరేట్ పథకాలు, దానికి సపరేట్గా బడ్జెట్ పెట్టాము అని చెప్పాల్సిన అవసరం లేకుండా చేయొచ్చు అనమాట హాస్పిటల్స్ విషయంలో. అలాగే యువత విషయంలో 3వ పాయింట్ చెప్పబోతున్నాను. ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా వినాల్సిన అంశం. ప్రతి తల్లిదండ్రులు ఏమనుకుంటారు, అది ఎంత నిరుపేద తల్లిదండ్రులైనా ఎంత పెద్ద తల్లిదండ్రులైనా ఏమనుకుంటారు, తమ ఆస్తులు పోయినా ఏమి నష్టం జరిగినా వాళ్ళ ఆస్తి వాళ్ళ పిల్లలే అనుకుంటారు. మా పిల్లలే మా ఆస్తి అని సంతోషపడుతూ ఉంటారు. రాష్ట్రం కూడా అలాగే రాష్ట్రంలోని ప్రజల్ని, రాష్ట్రంలోని యువతను గనక తన పిల్లలుగా భావిస్తే గనక రాష్ట్రాలకు, దేశానికి మన యువతే ఆస్తులుగా మారుతారు. పని లేని పనికిరాని యువతను పెంచేదానికంటే పని మంతుల్ని తయారు చేసుకునేలాంటి ఒక అద్భుతమైన రాష్ట్రాన్ని మనం తయారు చేసుకోవచ్చు. దానికి ఇప్పుడు 3వ సూచనగా నేను చెప్పేది ఏంటి అంటే, ఒక 5,000 కోట్లు కేటాయించాలి. ఎక్కడ? యూనివర్సిటీలకు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం, కొత్త ఆవిష్కరణలు, పరిశోధనలు చేయడానికి, అలాగే యువ శాస్త్రవేత్తల్ని తయారు చేసుకోవడానికి ఒక 5,000 కోట్లు దానికి కేటాయించవచ్చు. అలా చేయడం వల్ల యువ శాస్త్రవేత్తలు తయారవుతారు, యూనివర్సిటీలు అద్భుతంగా మారుతాయి, అక్కడున్న ల్యాబ్స్ అన్ని డెవలప్ అవుతాయి. ఇతర దేశాలకి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయేదానికంటే విద్యార్థులు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా సొంత రాష్ట్రంలోనే చాలా చక్కగా చదువుకుంటారు. ముఖ్యంగా JRF జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అని, SRF సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అలాగే PhD, PDF పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్స్, ఇలాంటి అద్భుతాలన్నీ కూడా ఆయా రాష్ట్రాల్లోనే చేసుకునేలాంటి శక్తి సామర్థ్యాలను రాష్ట్రాలే యూనివర్సిటీలకు ఇవ్వాలి. సొంత రాష్ట్రాల్లోనే ఎన్ని కొత్త ఆవిష్కరణలు బయటకు వస్తాయి, తద్వారా ఎన్ని కొత్త ఆవిష్కరణలు ఈనాటి యువత చేయగలుగుతారు. ఇలాంటి యువ శాస్త్రవేత్తలని దేశానికి అందించిన వాళ్ళు, లేదంటే ప్రపంచానికి అందించిన వాళ్ళు అవుతారు కదా. కానీ రాష్ట్రాలు ఆ దిశగా ఆలోచించవు, యూనివర్సిటీల మీద కాన్సన్ట్రేట్ చేయని పరిస్థితి ఉంది. కాబట్టి ఒక 5,000 కోట్లు యూనివర్సిటీలకు కేటాయించవచ్చు. ఇప్పటి వరకు 3 పాయింట్లలో కూడా చెప్పింది ఏంటి? ఒకటి 10,000 కోట్లు, రెండవది 5,000 కోట్లు, అంటే 15,000 కోట్లు అయింది. ఇక 3వ విషయం 5,000 కోట్లు. ఈ 5,000 కోట్లను దేనికి కేటాయించాలి? ఇది కూడా ఎడ్యుకేషన్కే కేటాయించాలి. ఎక్కడ కేటాయించాలంటే, అంతకుముందు యూనివర్సిటీలు చెప్పాం, ఇది ఎక్కడ అంటే డిగ్రీ, PG కాలేజెస్, అలాగే జూనియర్ కాలేజెస్, వొకేషనల్ కోర్సెస్ చేసే కాలేజెస్, అంటే వొకేషనల్ కోర్సెస్ తీసుకొచ్చే కొన్ని కాలేజెస్ను ఇంట్రడ్యూస్ చేసి వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం బిల్డ్ చేయొచ్చు. దానికి ITI కానీ, డిప్లొమా కానీ, పారామెడికల్ కోర్సెస్ లాంటివి చేసుకునేలాంటి అవకాశాన్ని ఆ పిల్లలకి ఇస్తే, దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక 5,000 కోట్లు గనక కేటాయిస్తే నిజంగా అద్భుతంగా మారదా ఎడ్యుకేషన్ వ్యవస్థ? అది ఇప్పటి వరకు 20,000 కోట్లు ఖర్చు పెట్టాం. అలాగే 4వ పాయింట్, ఒక 5,000 కోట్లను ఒక నిధిగా ఏర్పాటు చేయాలి. ఒక నిధి, ఒక 5,000 కోట్లు పెట్టాలి. ఇది కూడా ఎడ్యుకేషన్ మీదే. మళ్ళీ చెప్పేది, మెరికల్ లాంటి పిల్లలు ఉంటారు, అద్భుతమైన చదువులు చదివి పేదరికంలో ఉన్న వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు కూడా ముందుకు వెళ్ళాలంటే వెళ్ళలేరు. అక్కడి నుంచి ఎన్ని మార్క్స్ వచ్చినా సరే వాళ్ళ ఇష్టాలని అన్నిటినీ చంపుకొని, వాళ్ళ లక్ష్యాలు, వాళ్ళ గమ్యాలు ఏమున్నా అన్నీ చంపుకొని, తమకి ఎంతవరకు డబ్బు సహకరిస్తుందో ఆ నెక్స్ట్ ఎడ్యుకేషన్లోకి వెళతారు. లేదంటే పొలం పనులకో లేదా ఇంకేదైనా పనులకో వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమందికి అయితే ఇంకా తెలియని ఏజెన్సీ ఏరియాల్లో చిన్న ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. అలా కాకుండా మెరికల్ లాంటి విద్యార్థులు ఎక్కడున్నారో, ఏజెన్సీ లాంటి ఏ గ్రామాన ఉన్నా అలాంటి వాళ్ళందరినీ కూడా పట్టుకొచ్చి ఈ 5,000 కోట్లు వాళ్ళ నిధులుగా, అంటే దాన్ని ఎలా తయారు చేయాలి అంటే, ఒక స్టేట్ స్పాన్సర్డ్
స్టూడెంట్స్గా లేదంటే డిస్ట్రిక్ట్ స్పాన్సర్డ్ స్టూడెంట్స్గా ఆ కేటగిరీగా పెట్టి ఒక 5,000 కోట్లు దాన్ని కేటాయించి వాళ్ళు చదువుతానన్న ఏ చదువైనా డిఫెన్స్ అకాడమీ ఇలాంటివన్నీ ఖర్చుతో కూడుకున్నవి. అలాగే ఏవియేషన్ లాంటిది, ఏరోనాట్స్ అవ్వాలి అనుకునే లాంటి వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరూ సైంటిస్టులుగా మారాలనుకునే లాంటి వాళ్ళందరికీ కూడా నిజంగా స్టేట్ స్పాన్సర్డ్ స్టూడెంట్స్ని కనుక తయారు చేసుకోగలిగి పూర్తిగా వాళ్ళ బాధ్యతని గవర్నమెంట్లే తీసుకొని ముందుకు తీసుకువెళితే దేశ విదేశాల్లో అలాగే మన దేశానికి కూడా అద్భుతమైన ఏరోనాట్స్ని, డిఫెన్స్ సైంటిస్టుల్ని మనం అందించగలుగుతాం. వాళ్ళు ఎలాంటి రాకెట్లు తయారు చేయగలుగుతారో, ఎలాంటి విమానాలు తయారు చేయగలుగుతారో రేపు దేశానికి అవసరమయ్యేలాంటివి ఊహించలేం. అలాగే ఇంకొకటి, గవర్నమెంట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ఉంటుంది కదా, ఎస్ఎస్సి ద్వారా ఆయా రాష్ట్రాల్లోనే వాళ్ళని అక్కడే ఉంచి వాళ్ళని అత్యుత్తమ చదువులు, ముఖ్యంగా సివిల్స్ కానీ ఐఏఎస్ ఐపీఎస్లుగా తయారు చేసే ఇలాంటి అత్యద్భుతమైన చదువులను అన్ని కులాల నుంచి కూడా తీసుకుని తయారు చేయొచ్చు. వాళ్ళకి ఫుడ్ కానీ వాళ్ళ స్టేయింగ్ కానీ, అంటే వాళ్ళు ఉండడానికి, వాళ్ళు తినడానికి, వాళ్ళ బట్టలకి అన్నింటినీ కూడా వెచ్చించి వాళ్ళని ఒక ప్లేస్లో ఉంచి స్టేట్ కనుక తయారు చేసుకోగలిగితే నిజంగా ఎలా అవుతారు? ఎవరైనా సరే, ఏ తల్లిదండ్రులైనా ఏం కోరుకుంటారు? ఒక వయసుకు వచ్చిన పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్లే నిలబడాలి, కానీ రేపు ఎవరి మీద ఆధారపడకూడదు, ముఖ్యంగా తల్లిదండ్రుల మీద అసలే ఆధారపడకూడదు అని ఆలోచిస్తారు. కానీ ఎలా మారుతుందండి పరిస్థితి? ఈరోజు ఈ ఉచిత పథకాల ద్వారా ఏ వయసులోకి ఆ వయసుకి రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతను అందిస్తేనే రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర చెయ్యి చాపి అడుక్కునేలాంటి పరిస్థితుల్ని, లేదంటే నెక్స్ట్ జనరేషన్ కూడా అలా అడుక్కునేలాంటి తరాన్ని తయారు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అలాగే రాష్ట్రాల్లో ఈ రాజకీయాల ఊబిలో చిన్న పిల్లలు అసలు కొన్ని సోషల్ మీడియాలో వీడియోల్లో చూస్తుంటే ఇంత కోపం వస్తుందంటే, అది పార్టీలు ఎవరైనా కానివ్వండి, చిన్న పిల్లలతో అవతల పార్టీలని బూతులు తిట్టించడం, సరిగ్గా మీసాలు కూడా ఉండవు ఆ పిల్లలకి, వాళ్ళని తీసుకొచ్చి రాజకీయాలు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి వాడుకుంటుంటే బడికి పోరా అని తల్లిదండ్రులు చెప్పట్లేదా? ఆ పార్టీలు చెప్పట్లేదా? అర్థం కాదు. ఇలాంటి వాళ్ళని మరి ఏం చేయాలి? స్టేట్స్ అంటే రాజకీయాల కోసం రాష్ట్రాలు వాడుకోకూడదు, ఇంత కుతంత్రంగా పనిచేయకూడదు. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని, ఆ వయసులో ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి పార్టీల నాయకులు పని చేపిస్తారా? చేపించరు. ప్రజల పిల్లల్ని మాత్రం ఇలా వాడడం సమంజసం కాదు కదా. సో ఏదేమైనా నేను చెప్పిన 4వ పాయింట్లో భాగంగా స్టేట్ స్పాన్సర్డ్, డిస్ట్రిక్ట్ స్పాన్సర్డ్ ఒక 5,000 కోట్లను కేటాయించుకోవడం వల్ల అద్భుతమైన తెలివి కలిగిన మెరికల్ లాంటి వాళ్ళని మన దేశానికి అందించవచ్చు, ప్రపంచానికి అందించవచ్చు. ఇంకొకటి చెప్పనా, ఈ సెంటిమెంట్ ఏదైతే ఉంటుందో, నన్ను రాష్ట్రం చదివించింది అనే సెంటిమెంట్ ఏదైతే ఉంటుందో, రాష్ట్రంకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు, రాష్ట్రం కోసం నిలబడాలి అనుకున్నప్పుడు ఈ విద్యార్థులు అందరూ కూడా వచ్చి నిలబడగలుగుతారు. కాబట్టి ఐఏఎస్లు, ఐపీఎస్లు, డిఫెన్స్, ఏరోనాట్స్ ఇలాంటి వాళ్ళందరినీ తయారు చేయడానికి ఒక స్పెషలైజ్డ్ ప్యాకేజ్ అనేది ఒక రాష్ట్రం కేటాయించుకోగలిగితే సరిపోతుంది. సో ఇప్పటి వరకు ఈ 4 కేటగిరీల్లో ఎంత బడ్జెట్ అయింది? 10,555 మొత్తం దగ్గరగా 25,000 కోట్లు అయింది. అలాగే 5వ సూత్రం, 25,000 కోట్ల రూపాయలని ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బిజినెస్లకు ఇచ్చే ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోగలిగితే కనుక కనీసం 1,00,000 మంది ఎంటర్ప్రీనర్లను తయారు చేయొచ్చు. ఒక్కొక్క రాష్ట్రం ఒక 25,000 కోట్లు అంటే వాళ్ళు ఏం చేసుకుంటే ఆ పనికి వాళ్ళకి ఇవ్వాలి. అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ జాబ్స్ ఏమైనా ఉంటాయి, సెల్ఫ్ ఎంప్లాయిడ్గా వాళ్ళు నిలబడేలాంటి ఒక శక్తిని, ఒక ఊతం వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే అది ఆ పరిశ్రమలు ఎలా ఉంటాయి? ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు, డైరీ ఫార్మ్స్ కావచ్చు, పౌల్ట్రీ కావచ్చు, ఫ్లవర్ ప్రాసెసింగ్ కావచ్చు, పౌల్ట్రీ ఫార్మ్స్ కావచ్చు, డైరీ ఫార్మ్స్, ఇవన్నీ అనేక రకాలు ఉంటాయి. వాళ్ళ ఊహ కందని ఏదో ఒక వ్యాపారాలు చేసుకుంటూ అద్భుతాలు చేస్తూ ఆ వ్యాపారాల ద్వారా ఆ రాష్ట్రాలకే లాభం వచ్చేలాగా, ఆ రాష్ట్రాలకి ట్యాక్సులు కట్టేలాగా వాళ్ళు అలా నిలబడగలుగుతారు. కొంతమంది కోల్డ్ స్టోరేజ్లు, ముఖ్యంగా ఇలాంటి వాళ్ళతో కొన్ని కోల్డ్ స్టోరేజ్లు లాంటివి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకంటే కోల్డ్ స్టోరేజ్లు లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయి ఈరోజు రాష్ట్రాలు కోల్డ్ స్టోరేజ్లు కట్టుకోవు. ఎందుకంటే వాతావరణాన్ని ఎదుర్కొని, వానల్ని ఎదుర్కొని, తెగుళ్ళు, చీడపీడలు వీటన్నింటినీ తట్టుకొని వచ్చిన తర్వాత ఒక పంట దిగుబడి ఎట్లో గట్ల మూలిగి కష్టపడి ఒక రైతు పంట దిగుబడి సాధించిన తర్వాత దాన్ని తీసుకువెళ్ళి పెట్టుకోవడానికి కోల్డ్ స్టోరేజ్లు లేవు. ఒకవేళ ఉన్నా అవి సరిగ్గా పనిచేయని పరిస్థితి. ఏమవుతుంది? ఒక పంట తీసుకువెళ్ళి పందికొక్కలు పాలు చేస్తున్నారు, మొత్తం పందికొక్కల పాలు అవుతుంది. గిడ్డంగులు లేక నష్టపోతున్నాం.
సరిగ్గా స్టోర్ చేసుకోలేక దాదాపుగా 2 నుంచి 3 మిలియన్ల మెట్రిక్ టన్నుల పంట నాశనం అయిపోతుంది కేవలం గిడ్డంగులు లేకపోవడం వల్ల. మరి ఇలాంటివన్నీ ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు చేయకూడదు? దానికోసం ఈ సంవత్సరం ఈ బడ్జెట్తో పూర్తిగా దానికే కేటాయిస్తున్నామన్న విషయాన్ని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పలేకపోతున్నాయి? అలాగే చివరిగా 6వ పాయింట్, ఇంకొక 5,000 కోట్లు జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో మరుగుదొడ్లు, డ్రైనేజీలు, పారిశుద్ధ్యం కోసం, వీటన్నింటి కోసం ఒక 5,000 కోట్లను పూర్తిగా మౌలిక సదుపాయాలు అంటే బస్టాండ్ల దగ్గర టాయిలెట్స్ కానీ, పబ్లిక్ ఏరియాల్లో ఇంకెక్కడైనా సరే టాయిలెట్స్ లాంటివి ఏర్పాటు చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయాలి. అనేక రాష్ట్రాల్లో ఎదురవుతున్న అతిపెద్ద సమస్య ఇది, టాయిలెట్ సమస్య. ఆఖరికి కొన్ని రాష్ట్రాల్లో న్యాయదేవత అని మనం న్యాయం కోసం ఆ న్యాయస్థానాల చుట్టూ ఎలా తిరుగుతూ ఉంటామో అలాంటి న్యాయస్థానాల్లో కూడా సరైన బాత్రూములు లేక ఇబ్బందులు పడుతున్నాయి కొన్ని రాష్ట్రాలు. అలాగే కాంట్రాక్టులు, ఈ కోర్టుల కోసమో, కోర్టుల భవనాల కోసమో, ఈ బాత్రూముల కోసమో ఏదైతే ఉందో ఆ కాంట్రాక్టులకు డబ్బులు చెల్లించరు. ఆ కాంట్రాక్టర్లకు డబ్బులు వెళ్ళవు. ఏమైంది అంటే అవన్నీ పథకాలకు వెళ్ళిపోయినాయి అని చెప్తారు. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ 6 పారామీటర్స్లో, ఈ 6 సూత్రాలను గనక ఒక్క 5 ఏళ్ళు ఏ ఒక్క రాష్ట్రం అయినా సరే ఇదే పద్ధతిని గనక అవలంబించగలిగితే అసలు ఎంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, సరిగ్గా ఒక నాయకుడు, ఒక ముఖ్యమంత్రి, ఒక పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 5 ఏళ్లలో అద్భుతాలు సృష్టించలేరా? అంటే గొప్పలకి రాష్ట్రాలేమో బడ్జెట్లు పెడతాయి, అప్పులేమో మొయ్యలేని భారాల్లాగా కనబడుతుంటాయి. ఎందుకు అప్పులు చేస్తారో ఎవరికి తెలియదు. వీళ్ళొచ్చి వాళ్ళపైన చెప్తారు, వాళ్ళొచ్చి వీళ్ళ మీద చెప్తారు, ఒకరి మీద ఒకరు. ఈ నాయకుల పిల్లలేమో ఆక్స్ఫర్డ్లో, స్టాన్ఫోర్డ్స్లో చదవాలి. ఎలా చదవగలుగుతున్నారు వీళ్ళు? కానీ ప్రజల పిల్లలు ఇలా ఎప్పటికీ కూడా అంటే ఈ స్కూల్ ఏజ్లోనేమో స్కూల్ ఏజ్లో వచ్చే పథకాలు, కాలేజ్ ఏజ్లో అప్పుడు వచ్చే పథకాలు, ఆ తర్వాత ముక్కుతూ మూలుగుతూ ఎంత వస్తుందో అర్థం కాక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఇలా అడుక్కోవాలా? ఏ తరానికి ఆ తరం అడుక్కునేలాంటి, ప్రభుత్వాల మీద డిపెండ్ అయ్యేలాంటి పరిస్థితినే ఎందుకు ప్రభుత్వాలు, రాష్ట్రాలు నిర్వహిస్తున్నాయి? ఈ పరిస్థితిలో మార్పు రావాలి నిజానికి. అంటే ఎందుకు ఇంత కఠినంగా చెప్పాల్సి వస్తుంది అంటే, ఈ ప్రభుత్వం వచ్చి ఒక మాట చెప్తుంది, వైట్ రేషన్ కార్డులు ఈసారి మేమే ఎక్కువగా ఇచ్చామంటారు, లేదంటే పెన్షన్లు మేమే ఎక్కువ మందికి ఇచ్చామంటారు. అంటే ఏంటి? ఏడాదికి నిరాశ్రయులు పెరుగుతున్నారు. ఆ ఆపదలో ఉన్నవాళ్ళు ఆపన్న హస్తం కోసం, లేదంటే వైట్ రేషన్ కార్డుల మీదో, లేదంటే మీరిచ్చే ఉచితాల మీదో ఆధారపడే వాళ్ళు పెరుగుతున్నారు. అంటే ఆ రాష్ట్రం పేదరికంలోకి వెళుతుంది అన్న అర్థం కాదా? అంటే మేము ఇచ్చింది తక్కువ అని చెప్పుకునే ధైర్యం రాష్ట్రాలకు ఉండాలి. తక్కువ ఇచ్చారు అంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగిన శక్తిని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అని అర్థం. చిన్న సింపుల్ లాజిక్ ఇది, చదువుకున్న వాళ్ళకైనా చదువుకోని వాళ్ళకైనా అందరికీ చెప్పే సూచనలు ఇవి. నిజంగా ఈ ఉచిత పథకాల మీద ప్రజలు కూడా ఎప్పుడు ఇస్తారా అని చేతులు చాపేలాంటి పరిస్థితుల్లో ప్రజల ఆలోచన విధానం కూడా మారాల్సిన అవసరం కనబడుతుంది. ఎప్పటికైనా సరే ఇచ్చేవాడిదే పై చేయిగా ఉంటుంది. అంటే ప్రజల డబ్బుని ప్రజలకి ఇవ్వడానికి దీనికి ఒక ఎన్నికలు, దీనికి ఒక ప్రణాళికలు, దీనికి ఒక మేనిఫెస్టోలు, దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్లే ఇవ్వడానికి భిక్ష వేస్తున్నట్లుగా హావభావాలు, ఇలాంటివన్నీ కూడా ఎందుకు నడవాలి? ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నడిచేలాగా, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా, నేను చేయి చాపి ఎవరిని అడగకూడదు అనేలాంటి ఒక మనస్తత్వాన్ని ప్రజలు మర్చిపోయారు. తమను తాము అమ్ముకోవడానికి, తమను తాము బేరం పెట్టుకోవడానికి, తమ ఓటును కూడా తమ పణంగా పెట్టడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. దానిని ఆసరాగా తీసుకుని నాయకులు, పార్టీలు, రాష్ట్రాలు అలాగే అయ్యి మొత్తం మతలబు చేస్తున్నట్టుగా, మాయ చేస్తున్నట్టుగా కనబడుతుందే కానీ ఏ రాష్ట్రం కూడా దేశంలోని నేను ఏ రాష్ట్రాన్ని ఇక్కడ పాయింట్అవుట్ చేయడం లేదు, ఏ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి కూడా నిబద్ధతతో మనస్ఫూర్తిగా ఒక సమస్యలన్నింటినీ కూడా ఒక పక్క నుండి ఇంకొక పక్కకి కంప్లీట్ చేయడానికి సరిగ్గా ప్రతి ముఖ్యమంత్రికి 5 ఏళ్ల సమయం పడుతుంది. సరిగ్గా 5 ఏళ్లలో తను అనుకున్నదంతా కూడా పూర్తి చేయగలిగిన సామర్థ్యం అనే దానికంటే నిజాయితీ, నిబద్ధత ఈ రెండు ఉండగలిగితే గనక ఖచ్చితంగా ఆ రాష్ట్రం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. కనీసం మేధావుల సలహాలతో వారి అనుభవాలన్నా తీసుకుని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇలాంటి ఒక రాష్ట్ర స్పాన్సర్డ్ కమిషన్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేసుకుని ఈ సమస్యలన్నింటినీ ఒక 5 ఏళ్ల పాటు నిజాయితీగా పనిచేద్దాం, ఇందులో ఉండి ప్రజల కోసం పనిచేద్దాం అనేలాంటి ఒక ఆలోచన చేస్తే నిజంగా పేదరికం లేని దేశంగా భారతదేశం మారదా? దీనికి ఎవరు నిలబడాలి? రాష్ట్రాలు నిలబడాలి. ప్రజలు ఇలా ఉంటేనే ఓట్లేస్తారు. ఎందుకు అంటే వాళ్ళు పేదరికంలోనే ఉండాలి, ఎప్పుడు మేము ఇచ్చేలానే ఉండాలి, వాళ్ళు అడుక్కుంటూనే ఉండాలి, మా వెనక జెండాలు పట్టుకొని తిరుగుతూనే ఉండాలి. ఇదే కదా నాయకుల పాలసీ.
సో ఇందులో మార్పులు రావాలి. నాయకుల పప్పులు ఉడికేలాంటి పరిస్థితికి ఇంకా ప్రజలు వాళ్ళని ఇంకా కొండెక్కిస్తున్నారే కానీ ఇది ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజల్లో మార్పు రావాలి. ఎందుకంటే నాయకులు కూడా మారిన టెక్నాలజీని అలవాటు చేసుకుని ఈ టెక్నాలజీ మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది, మా ప్రచారాలకు ఉపయోగపడుతుంది, ప్రత్యర్థుల్ని తిట్టించడానికి ఉపయోగపడుతుంది టెక్నాలజీ లాంటి ఆలోచనలు కాకుండా ఇదే టెక్నాలజీ ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. ఇదే టెక్నాలజీతో ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. క్షణాల్లో ప్రతి వార్త కూడా ప్రతి వ్యక్తి తన చేతిలోనే పెట్టుకొని తను పొలంలో పని చేసుకుంటున్నా లేదంటే ఇంకెక్కడైనా కార్మికుడిగా ఏ బొగ్గు గనుల్లో పనిచేస్తున్నా ఎక్కడున్న వాళ్ళకైనా సరే అది క్షణాల్లో తెలిసిపోతుంది. కానీ ఇదే పద్ధతిలో ఇంకా రాష్ట్రాలు, ప్రభుత్వాలు, నాయకులు వెళితే గనక నిజం చెప్తున్నాను భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అనేది మగధా న్యూస్ చాలా స్పష్టంగా చెప్తుంది.